కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం మరియు ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమం విచ్చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మరియు కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ మరియు మాజీ మంత్రి ఒంగోలు శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బత్తుల అశోక్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కరణ అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 2 సార్లు ఓడిపోవడానికి కారణం వర్గ విభేదాలని తెలియపరిచారు. అదేవిధంగా రేపు జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి వర్గ భేదాలు లేకుండా ఆదిమూలపు సురేష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలకు వివరించారు. పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తను తమ సొంత మనుషులలాగా చూసుకోవాలని ఆదిమూలపు సురేష్కు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జింకే వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడి సుజాత, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా బాస్ మన బాలినేని శ్రీనివాస గారు, అలాగే మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సభాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ అశోక్ రెడ్డి గారికి, వేదికరించిన మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారికి, ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సోదరులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, సోదరులు మీ అందరికీ సుపరిచితులు మాజీ ఎమ్మెల్సీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ గారికి, ధర్మరాజ్ గారికి, మా మేయర్ గారికి, స్థానిక సర్పంచ్ తల్లి గారికి, చిన్న గారికి, వెంకటేశ్వర గారికి, రాము గారికి, మాధవ్ గారు, పెద్దలు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు బూచెపల్లి వెంకయ్య గారికి, మా జిల్లా అధ్యక్షులు వెంకయ్య గారికి, రవి గారు ఇద్దరు చూస్తున్నారు అతను, మా రవి గారికి, నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే సురేష్ గారి తనయుడు, అవకాశం నెక్స్ట్ చెప్పేసి విశాల్ గారికి, అలాగే వేదికరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి కొండపి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, రాజశేఖర్ గారి అభిమానులకు, జగన్మోహన్ గారి అభిమానులకు, సోదరులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మిత్రులందరూ కూడా కలిసి ఇక్కడ రాజశేఖర్ గారి విగ్రహాలు, చాలా పెద్ద విగ్రహాలు కానీ ఆర్చ్ కానీ పెట్టి ఇక్కడ మమ్మల్ని అందరూ కూడా పిలిచి మిమ్మల్ని కలిసినట్టు చేసిన అశోక్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా.
మరి చాలా రోజుల నుంచి కూడా అశోక్ రెడ్డి గారికి ఏంటంటే సీఎం గారు చేత ఓపిక